ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా యొక్క ధ్యానంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలను ధ్యానించాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ 1-2 వచనాలు మీరు బైబిల్లో చదివినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీరు గుర్తించగలుగుతాం. దీనిలో 2 రాజ్యాల గురించి మాట్లాడబడ్డాయి. ఒకటి యోధా రాజ్యము, రెండోది కల్దీయుల రాజ్యం. అదేవిధంగా 2 దేవాలయాల్ని ధ్యానించడం జరిగింది. ఒకటి దేవుని యొక్క ఆలయము, మూడోది షీనారులో ఉన్నటువంటి దేవతా విగ్రహం, దేవతా ఆలయం. మూడవదిగా ఈ యొక్క పట్టణాలు, యెరూషలేము పట్టణము. రెండవదిగా ఈ బబులోను పట్టణం గురించి రాయబడ్డది. అన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 2 కనపడుతున్నాయి. 2 ఏంటో 2 అని అంటే, ఒకటి అన్యులకు సంబంధించినటువంటిది, రెండవది దేవుని యొక్క బిడ్డలకు సంబంధించిన విషయం. మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దానియేలు గ్రంథాన్ని దానియేలు ఎవరిని ఉద్దేశించి రాశాడు అని అంటే ఖచ్చితంగా మనం చెప్పగలిగేది ఏంటంటే, ఒక విధంగా అన్యులని, రెండవది యూదులను ఉద్దేశించి ఈ గ్రంథం రాయబడ్డది. ఎందుకు అన్యులను ఉద్దేశించి రాయబడ్డది, ఏ విధంగా మనం యూదులను ఉద్దేశించి రాయబడింది అన్నదాని ఇంకొక రీజన్ ఏంటనంటే, ఈ యొక్క రాయబడినటువంటి గ్రంథం యొక్క భాషను పరిశీలన చేసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు మరియు 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాల్ని హిబ్రూ భాషలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాల్ని, అంటే దరిదాపు 199.5 వచనాలు అరామిక్ భాషలో రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా 157.5 వచనాలు హిబ్రూ భాషలో రాయబడ్డాయి. 199.5 వచనాలు అరామిక్ భాషలో రాయబడ్డాయి. దీని యొక్క ఆడియన్స్ ఎవరెవరు రాశాడు అని అంటే అన్యులకు రాశాడు. అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి యూదులకు కూడా ఆ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈ దానియేలు గ్రంథం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అన్నది ఈ యొక్క మొదటి వచనంలోనే రాయబడ్డది. ప్రభువు ఆ రాజు చేతికి అప్పగించను. ప్రభువు ఆ రాజు చేతికి అప్పచెప్పాను. ప్రభు అనే మాటకి అర్థం ఏంటనంటే ది లార్డ్ అని అర్థం. ఇది ఈ మాట యొక్క ఏ మాట డెరివేషన్ అంటే అదోనై అనే మాట నుంచి ఈ లార్డ్ అనే మాటని తర్జుమా చేయడంగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అదోనై అనే మాటకి అర్థం ఏంటి అని అంటే ఓనర్, రోలర్, సావరెన్. ఈ యొక్క దేశం యొక్క ఓనర్ అంటే ఆయన ఆ భూమికి అధిపతిగా ఉన్నాడు, ఆ భూమి యొక్క ఓనర్గా ఉన్నాడు. రెండవది రోలర్, పరిపాలకుడుగా ఉన్నాడు. మూడవది సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. ఈ యొక్క రాజ్యం మీద, యోధా రాజ్యం మీద సార్వభౌమాధికారంగా కలిగి ఉన్నాడు. మనకి ఈ యొక్క దానియేలు గ్రంథంలో అనేక రాజ్యాల గురించి రాయబడ్డది. నేను ముందుగా ఆ యొక్క భావాన్ని మీకు వ్యక్తపరిచాను. అలాగే 5వ అధ్యాయం 21వ వచనం కనుక చూసుకున్నట్లయితే, దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించునని చెప్పాను. ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించు. దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు. చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ కాలంలో అయితే నేను 2వ వీడియోలో చెప్పాను, చాలా రాజ్యాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా చాలా రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలన్నింటినీ ఏలేవాడు ఎవరు అనంటే, ఈ రాజ్యాల మీద అధికారం కలిగినటువంటి వాడు ఎవడనంటే దేవుడు మాత్రమే. ఆ దేవుడు ఎవరిని స్థాపించాలి అని అనుకుంటే వారిని స్థాపిస్తాడట. ఎవరిని ఆ రాజ్యాధికారం అప్పచెప్పాలనుకుంటున్నాడో ఆ రాజ్యాధికారాన్ని అప్పచెప్తాడు. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. మనం అనుకుంటూ ఉంటాం, వీరైతే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ అది మన చిత్తం కాదు, మన ఆలోచన కాదు. ఒక రాజ్యాన్ని స్థాపించడానికి కారకులు ఎవరు అనంటే దానియేలు గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఏంటనంటే ఇది దేవుడి ఏర్పాటు మాత్రమే. డేవిడ్ జెరేమియా అని ఆయన ఒక బుక్ రాశాడు. ఏంటనంటే దాని హ్యాండ్ రైటింగ్ అని వాల్ అనే బుక్లో అనే గ్రంథం రాస్తూ
ఆయన ఈ దానియేలు గ్రంథంకి ఏమి పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించాడట. ఏంటి ఆ పేరు అని అంటే, గాడ్ ఈజ్ ఇన్ఛార్జ్. దేవుడు వీరికి అధిపతి, ఈయనకి దేవుడు ఈ లోకానికి లేకపోతే ఈ రాజ్యాలకి అధిపతిగా ఉన్నాడు అని ఆయన ఈ పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇంకా గమనించినట్లయితే నేను చెప్పినట్లుగా 2 రాజ్యాలు 2 రాజులు కనపడతా ఉన్నారు. దీంట్లో మొదటి రాజ్యం ఏంటంటే యోధా రాజ్యం. యోధా రాజ్యం గురించి మాట్లాడుతూ 2 మాటలు రాయబడ్డాయి. ఒకటి ముట్టడి చేయబడింది, రెండవది రాజు చేతికి అప్పగించను అని రాయబడ్డాయి. ఈ 2 మాటలు కూడా యోధా రాజ్యం గురించి రాయబడ్డాయి. యోధా అప్పగించబడ్డది, యోధా ముట్టడి చేయబడ్డది. యోధా అనగా దేవుని స్తుతించుట అనే అర్థం, ప్రైజ్డ్ అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి యోధా జనాంగం ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ముట్టడి చేయబడ్డది, రెండవది అప్పగించబడ్డది. ఇప్పుడు మనం ఒక పరిశీలన చేద్దాం. ఎందుకు ముట్టడి చేయబడ్డది, ఎందుకు అప్పగించబడ్డది? ఈ 2 వచనాలు కూడా మనకి చారిత్రక ఆధారాలు మనకిస్తూ ఉంటుంది, చారిత్రక నేపథ్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇజ్రాయేలీలు గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రజలు, యోధా ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనం. ఈ యొక్క 2 వచనాలు కూడా ఈ చారిత్రక నేపథ్యాన్ని ఇస్తాయి. ఎందుకు ముట్టడి చేయబడ్డాయి, ఎందుకు అప్పగించబడ్డది అన్నది 2 గనక మనం పరిశీలన చేసినట్లయితే ఈ దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశాలు మనకు బయటపడతాయి. దీన్ని తెలుసుకుంటానికి గాను చరిత్ర ప్రారంభానికి వెళదాం. ఏంటో ప్రారంభం అనంటే, ఈ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలు మోషే నాయకత్వంలో విడుదల పొంది దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమైనటువంటి కనాను దేశంలోకి ప్రవేశింపచేశాడు. మనందరికి తెలిసినటువంటి విషయమే. పాలు తేనెలు ప్రవహించేట దేశంలో కనానులోకి ప్రవేశించే ముందు ఇజ్రాయేల్ ప్రజలందరినీ అక్కడ సమావేశపరిచి మోషే ద్వారా దేవుడు ఆ ప్రజలతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాశాడు. ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. మీరు నివసించబోయేటటువంటి ఈ దేశంలో, మీరు నేను ఇచ్చేటటువంటి ఈ దేశంలో, మీరు నివసించబోయే కొత్తగా ఏర్పరచబోయేటటువంటి దేశంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటనంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? నీ సృష్టికర్త నేనే అని జ్ఞాపకం చేసుకోవాలి. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విమోచించాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఐగుప్తులో మిమ్మల్ని ఆదుకున్నవాడు యెహోవా దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చాలా స్పష్టంగా దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఈ దేశంలోకి, కొత్తగా వచ్చేటటువంటి దేశంలోకి, కొత్తగా ఏర్పడేటటువంటి దేశంలోకి రాబోయే కాలంలో మీరు జ్ఞాపకం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. దేవుణ్ణి మర్చిపోకూడదు. ఒకవేళ మీరు మర్చిపోతే ఏమవుతుంది? 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19-20 వచనాల్లో చాలా స్పష్టంగా రాశాడు. నీవేమాత్రమేనను నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలకు పూజించి నమస్కరించిన ఎడలా, మీరు ఒకవేళ మర్చిపోయి మమ్మల్ని దేవుడు ఇలా విడిపించలేదు, లేకపోతే దేవుణ్ణి మర్చిపోయినట్లయితే, ఆ మాట చివరి వచనాలు 20 వచనం చివరి భాగాలు ఏమన్నాడా, మీరు నశించెదరు అనే మాట మాట్లాడాడు. ఎవరి నాశనానికైనా కారణం ఎవరు అని అంటే దేవుణ్ణి మర్చిపోవడం. ఇక్కడ దేవుణ్ణి మర్చిపోయినటువంటి జనాంగంగా ఇజ్రాయేలీలు మనకి ఈ రోజున కనపడతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇది దరిదాపు 1406 సంవత్సరాల క్రితం, క్రీస్తు జన్మించకముందు 1406 సంవత్సరాల క్రితం దేవుడు ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు రాయబడినటువంటి కాలాన్ని పరిశీలన చేసినట్లయితే ఆ కాలంలో చెప్పాడట. ఆ కాలం నుంచి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు సహాయకుడిగా, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడుగా, ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు.
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దరిదాపు 300 సంవత్సరాల పాటు న్యాయాధిపతుల్ని వారికి అనుగ్రహింపు చేశాడు, ప్రవక్తలను అనుగ్రహింపు చేశాడు. వారి జీవిత గమనంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నడిపించాలని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ ఆ ప్రజలు దేవుణ్ణి న్యాయాధిపతులొద్దు, ప్రవక్తలొద్దు, మాకు రాజు కావాలి అని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలయ్యా అంటే దేవుడిని అడిగి రాజుని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా సమూయేలు ప్రవక్తను అడగ దరిదాపు 1050 సంవత్సరాల కాలంలో ఇజ్రాయేలును పరిపాలించడానికి దేవుడు సౌలు అనే ఒక రాజుని ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేలు యొక్క ప్రజల యొక్క విన్నపాలని, మనవుల్ని, వారి యొక్క కోరికలను ఏ రోజు దేవుడు కాదనలేదు. కానీ కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞలను ఆచరించాలి, అవలంబించాలి అని చెప్పాడు. మనల్ని కూడా అంతే. మనం ఏమడిగినా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఆచరించాలి, ఆ మాటల ప్రకారం జీవించాలని మాత్రమే దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. 1050లో మొట్టమొదటిగా సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడు దేవుడి చేత. తర్వాత 1010 సంవత్సరం 970 సంవత్సరం కాలంలో దావీదు ఇజ్రాయేలుని పరిపాలన చేశాడు. మనకు తెలుసు దావీదు పరాక్రమశాలి దావీదు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదు హృదయానుసారుడు. తర్వాత దావీదు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను ఇజ్రాయేలీల మీద రాజుగా ఉన్నాడు. మనకు సొలొమోను గురించి చెప్పాల్సిన విషయం ఏం కాదు. సొలొమోను ప్రపంచంలో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. అంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ ఎవరూ లేరు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ సొలొమోను తన యొక్క కోరికలను బట్టి, తన యొక్క ఆశలను బట్టి అనేక మంది భార్యలుగా తెచ్చుకున్నాడు. ఆ భార్యలుగా తెచ్చుకోవడం వల్ల ఇజ్రాయేలు ప్రజల మధ్యలోకి ఏమొచ్చింది అని అంటే విగ్రహారాధన అన్నది వచ్చింది. నేను అంత విపులంగా దాని గురించి విశదీకరించాలి అనుకోవడం లేదు. కానీ ఇజ్రాయేలీలు పాపం చేయడానికి జ్ఞాని అయినటువంటి సొలొమోను కారణమయ్యాడు. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. సొలొమోను మరణాంతరము రెహబాము అనే ఒక ఆయన కుమారుడు ఇజ్రాయేలీలకు రాజుగా అయ్యాడు. కానీ ఆయన ఇజ్రాయేలీల యొక్క మనోభావాలకి, ఇజ్రాయేలీల యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి తిరస్కరించాడు. ఆయనకు సలహా ఇచ్చినటువంటి వారు ఇజ్రాయేల్ ప్రజలకి ఆశలకి అనుగుణంగా లేకుండా ఇచ్చారు సలహా. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఆయన్ని తృణీకరించారు. దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. ఈయన దావీదు కుమారుడు, సొలొమోను దావీదు కుమారుడు, ఈ రెహబాము ఈ యొక్క సొలొమోను కుమారుడు. అంటే దావీదు యొక్క సంతతుల నుంచి వచ్చినటువంటి వాడు. దావీదు సంతతిని వారు తృణీకరించారు. అంటే దావీదు యొక్క వంశంలో ఎవరు కూడా రాజుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేశారు ఇజ్రాయేలీలు. కాబట్టి ఆయన మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఇంకా వచనాల్లో పరిశీలన చేసినట్లయితే ఆయన రథము వెక్కి యోధా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. యోధాలో ఆయన యోధా గోత్ర ప్రజలను పరిపాలన చేయడానికి ఆయన ఎన్నుకున్నారు. ఇక్కడ ఇజ్రాయేలీల నుంచి యోధా ప్రజలు వేరే వారుగా రెహబామును రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిపోయినటువంటి ప్రజలు ఏం చేశారంటే యెరోబామును రాజుగా చేసుకున్నారు. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఐకమత్యంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు రెండుగా విడిపారు. ఒకటి హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటారు, రెండవది హౌస్ ఆఫ్ యోధా అని అంటారు. ఒకటి ఇజ్రాయేల్ రాజ్యం, ఒకటి యోధా రాజ్యం ఒకటి. ఇక్కడి నుంచి మనం ఇజ్రాయేలీలు అని అంటాం. ఇజ్రాయేలీలు అనగా దాదాపు ఈ రెహబాము చేత పరిపాలించబడేటటువంటి వారు ఇజ్రాయేలీలుగా పేరు గాంచారు. యోధా గోత్రము యోధాలో పరిపాలన చేసేటటువంటి వాడు, రెహబాము పరిపాలన చేసేటటువంటి వాళ్ళము యోధా ప్రజలుగా మనం ఇక్కడి నుంచి గుర్తిస్తాం. ఈ ఈ ఈ యెరోబాము ఇజ్రాయేలును పరిపాలించడానికి రెస్ట్ ఆఫ్ ది ఇజ్రాయెల్ యోధాలు పక్కకు పెడితే మిగిలిన వాళ్ళందరూ. యెరోబాము దీని ఉత్తర రాజ్యం అని కూడా అంటారు, నార్థరన్ కింగ్డమ్. ఈ ఉత్తర రాజ్యానికి ఈ రెహబాము రాజుగా ఉన్నాడు.
ఈ రెహబాము చాలా తెలివైనటువంటి వాడు. యెరోబాము చాలా తెలివైనటువంటి వాడు. రెహబాము యోధా ప్రాంతానికి రథమెక్కి పారిపోయాడు. యెరోబాము ఇజ్రాయేలీల మధ్యలో ఉండిపోయాడు. యెరోబాము ఇజ్రాయేలీల రాజు అయ్యాడు, రెహబాము యోధాకు రాజు అయ్యాడు. యెరోబాము చాలా జ్ఞానవంతుడు, తెలివిగలిగినటువంటి వాడు. ఇజ్రాయేలును పరిపాలన చేసిన తర్వాత యెరూషలేం ఎక్కడ ఉండిపోయింది? రెహబాము పరిపాలించే ప్రాంతంలో ఉంది. యోధా ప్రాంతంలో యెరూషలేం ఉన్నది. ఇజ్రాయేలు యొక్క కట్టడేంటి? యెరూషలేములో ఉండేటటువంటి దేవాలయంలోకి వెళ్ళి ఆరాధనలు జరుపుకోవాలి అని ఒక కట్టడి కలిగి ఉన్నారు. అయితే యెరోబాము యొక్క ఆలోచన ఏంటంటే, ఒకవేళ దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేం వెళ్ళినప్పుడల్లా ఈ రెహబాము కలుస్తాడు. ఈ రెహబాము ఇజ్రాయేలీలందరూ కలిపి యెరోబాము అయినట్టు నా మీద దండయాత్ర చేస్తారో ఇది మనం అరికట్టాలని అంటే ఈ ఇజ్రాయేలీని యెరూషలేం వెళ్లకుండా అరికట్టాలి అని ఒక ఆలోచన చేశాడు. చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా, దేవుని యొక్క ఆలయంలో ఆరాధన చేసుకోకుండా ఉండాలని యెరోబాము ఆలోచన చేసి దేవుళ్ళని సృష్టించాడు. ఇజ్రాయేల్ ప్రజలు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ప్రయత్నం. దేవునికి బదులుగా దేవుని సృష్టించాలని 2 బంగారు దూడలను సృష్టించాడట. 2 బంగారు దూడలను చేయించాడు బంగారంతో. రాజుల గ్రంథం 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26 నుంచి 30 వరకు మనం చదివినట్లయితే ఈ భాగాలు తెలుస్తాయి. 2 బంగారు దూడలను తయారు చేసి ఒక దూడనేమో బేతేల్లో పెట్టాడు, ఒక దూడనేమో దానిలో పెట్టాడు. వాటికి బలిపీఠాలు కట్టించాడు, వాటికి ఆరాధనలు జరపాలన్నాడు, వాటికి నమస్కారాలు చేయాలన్నాడు, వాటికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పటివరకు ఇజ్రాయేలు నడిచినటువంటి లేకపోతే ఆచరించినటువంటి మతం వేరే, యెరోబాము కొత్త మతాన్ని తీసుకొచ్చాడు. ఈ 2 మతాల యొక్క కలయిక ఇజ్రాయేలు కొత్త మతంగా ఏర్పడదు. హైబ్రిడ్ రిలీజియన్ అన్నాడు ఒక ఆయన. హైబ్రిడ్ రిలీజియన్ ఏర్పడింది. హైబ్రిడ్ రిలీజియన్. వీరు ఇంకొక మాట కూడా ఉంది, హైబ్రిడ్ జనాంగం కూడా ఏర్పడింది. ఎలాగ ఏర్పడిందో చూద్దాం. హైబ్రిడ్ రిలీజియన్ ఏర్పడిన తర్వాత ప్రజలు అటు దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఇక్కడ విగ్రహారాధన చేస్తూ మత ఆచారాల మధ్యలో కొత్త మతాన్ని పుట్టుకొచ్చిందంట. ఇది యెరోబాము చేసినటువంటి గొప్ప కార్యం. ఈ ఇజ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి, ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి యెరోబాము, సొలొమోను మహారాజు ప్రారంభం చేస్తే యెరోబాము దాన్ని బలపరిచి ఏం చేశాడు తెలుసా? లేవీలు కానటువంటి వాళ్ళని యాజకులుగా పెట్టుకున్నాడు. ఈ కొత్త ఆరాధన, కొత్త కార్యక్రమాలు వీరు ప్రజలందరూ దాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈ విధంగా యెరోబాము తన యొక్క జీవిత విధానాన్ని కొనసాగించాడు. అయితే దేవుడు ఊరుకోడు కదా. దేవుడు ఏమన్నాడు? నన్ను మర్చిపోవద్దు అని చెప్పాడు. నేను నన్ను మర్చిపోయి అన్య దేవతలు పూజించిన రోజున మీరు నశించిపోతారు అని ఆయన ఆ రోజున ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మాటలు మాసిపోనటువంటివి, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. అందుకని క్రీస్తు పూర్వం 721, 722 కాలంలో అప్పుడు ఇజ్రాయేలుని హోషేయ అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హోషేయ పరిపాలనలో 9వ సంవత్సరమునందు అతడు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇజ్రాయేలీలు వారిని అష్షూరు దేశంలో చెరగను పోయెను అన్నాడు. వీళ్ళు బానిసత్వం నుంచి వచ్చినటువంటి ప్రజలు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి జనాంగం, కానీ ఈ రోజున మరలా అష్షూరీయులు వీరిని బానిసలుగా పట్టుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతే, అక్కడ ఇజ్రాయేల్ రాజ్యానికి అంతము ప్రకటించబడదు. ఇజ్రాయేల్ రాజ్యం కనపడలా. ఇంకా అష్షూరు రాజ్యంలోకి అష్షూరీయులు వాళ్ళ బందీలుగా తీసుకుని వెళ్ళిపోతే ఇజ్రాయేల్ ప్రజలందరూ అక్కడ బందీలుగా బ్రతికారు. చాలక ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం అనుకున్నటువంటి ప్రారంభమైనటువంటి ఇజ్రాయేలు రెండుగా విడిపోయారు. రెండుగా విడిపోయినటువంటి ఒక రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్ రాజ్యము అంతమైపోయింది. నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తూ ఉన్నాను. మనం ఈ ఎపిసోడ్ ద్వారా మనం చరిత్ర ద్వారా ఏమి నేర్చుకోగలిగాం అన్నది ఒకసారి నేను
రిమైండ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనము ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటో ముఖ్యమైన ఉద్దేశం అంటే, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోను. మన జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి, మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి, మనకిచ్చినటువంటి కుటుంబాలను బట్టి, మనకిచ్చినటువంటి ఈ యొక్క రక్షణను బట్టి, మనకిచ్చినటువంటి ఈ పాప విమోచనను బట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోకపోయినట్లయితే, నువ్వు దేవుడిని మరిచిపోయినట్లయితే, ఎప్పుడు చెప్తా ఉన్నాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన మాట వ్యర్థము కాదు, తప్పదు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినట్లయితే ఆయన తీర్పు కూడా దగ్గరలోనే ఉన్నది. ఏంటో తీర్పు అని అంటే, ఆయన నశింపచేయును అని అన్నాడు. మళ్ళీ బానిసత్వానికి అప్పచెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, రాజుల్ని తీసివేయడం, రాజ్యాధికారి ఇవ్వడం ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి మన బానిసత్వంలోకి వెళ్లకుండా ఆయనను నమ్ముకుని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మనం స్వతంత్రులంగా బ్రతకగలుగుతాం. దేవుడు మీ అందరికీ అటువంటి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.